మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అడ్మిషన్ సమయంలో స్కూల్ యాజమాన్యం తెలిపిన ప్రకారం ప్రతి ఏడాది 5% ఫీజులు పెంచాల్సి ఉండగా అంతకు మించి 20% స్కూల్ ఫీజులు పెంచడం పట్ల విద్యార్థుల పేరెంట్స్ నిరసనకు దిగారు. ఫీజు చెల్లించే సమయంలో ఒక్కరోజు ఆలస్యమైన 3,000 పెనాల్టీ వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. 20% అదనపు ఫీజులు పెనాల్టీ వేయడంతో పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యాజమాన్యం దిగివచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మేనేజ్మెంట్ మనకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే 5% ప్రతి పిల్లోడి మీద మేము ప్రతి పిల్లోడికి పెంచుకుంటూ పోతాము మేము అనేది మనకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేయడము 10%, 15%, 20% వరకు వెళ్తూ ఉంది. ఫీజెస్ డ్రాస్టిక్గా ఒక్కొక్క పేరెంట్ పిల్లలు ఇద్దరు ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 20,000 to 30,000 వరకు పే చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఎక్స్ట్రా పెంచాల్సిన పరిస్థితి, పెంచుకుంటూ వాళ్ళు చేసుకుంటూ పోతాండ్రు. దీన్ని మిడిల్ క్లాస్ పేరెంట్స్ అవుట్ ఆఫ్ 100%లో ఓన్లీ 10% మాత్రమే హయ్యర్ ఉండొచ్చు. మిగతా 90% పీపుల్ మిడిల్ క్లాస్ పీపులే ఆల్మోస్ట్ 50,000, 60,000, 40,000 వచ్చే పేరెంట్స్ మాత్రమే ఇక్కడ పిల్లలను జాయిన్ చేసి చదివించడం జరుగుతూ ఉంది. వాళ్లకు వచ్చేదే 40,000, 50,000 వాళ్ళు చేసేది ఇబ్బంది పడకుండా, ఫీజులు కట్టలేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరు చాలా సఫర్ అవుతున్నారని మేము రిక్వెస్ట్ చేయడం మేనేజ్మెంట్ను. దీంట్లోనే చదువుకుంటున్నారండి. మాకు డే 1 రోజు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు, ఎవ్రీ ఇయర్ ఇప్పుడు అమౌంట్ ఏదో పే చేస్తున్నామో దాని మీద 5% యాడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అమౌంట్ పే చేయాలని చెప్పారు. ఎగ్జాంపుల్ ఈ మంత్ ఒక 40,000 ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ దానికి 5% యాడ్ అవ్వాలి. అంటే ఎంత యాడ్ అవ్వాలి? 2,000 ఆడాలి. సార్ 10% పెంచు అని చెప్పేసి కూడా ఒక సందర్భంలో చెప్పాం, ఇప్పుడు చెప్పట్లేదు. సరే దాని ఎందుకంటే ఇప్పుడు 20+25% పెంచుతున్నారు, పెంచి అమౌంట్ పే చేయమంటున్నారు. మేము పే చేయడానికి ఏ పేరెంట్ కూడా రెడీగా లేము. ఇదే విషయం మీద 10 days బ్యాక్ ప్రిన్సిపాల్ మ్యామ్ని కలవడం జరిగింది. ఒక 2 or 3 పేపర్స్ కూడా రాసివ్వడం జరిగింది. మేడం ఈ అమౌంట్ మేము పే చేయడానికి రెడీగా లేము, మాకు ప్రాబ్లం అవుతుంది. డే 1 రోజు ఏం చెప్పారో అదే ఫాలో అవుదాం. అట్లీస్ట్ మేము కాలేజ్లో ఎంప్లాయీస్, మేము కూడా టీచింగ్ స్టాఫే, అట్లీస్ట్ వాళ్ళు మాతో మీట్ అవ్వాలి. మాకు కూడా అంత % ఎప్పుడు ఇంక్రిమెంట్లు లేవు. మేము కష్టపడితేనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు జాయిన్ చేస్తాం? కమ్యూనికేషన్స్ బాగుంటాయి, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అని మనం జాయిన్ చేస్తాం. ఈవెన్ దో ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదా మాకు కూడా B.Ed సర్టిఫికేట్స్తో సహా చూపించాలి. ఎందుకంటే ఒక మిస్టేక్ ఉన్నా దాన్ని రెక్టిఫై చేయడానికి టీచర్తో కాంటాక్ట్స్ లేకుండా చేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు ఎంత పెంచుతున్నారు అంటే 20-25% పెంచుతున్నారు ఫీజులు. ఎవ్రీ ఇయర్ 20,000, 25,000 ఒక క్యాండిడేట్కి పెరిగితే ఎలా కట్టగలుగుతాం మేము? మేడ్చల్ జిల్లా బోడుపల్లోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫీజుల పెంపు అలాగే పెనాల్టీపై వీరు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ, చెప్పండి. హరిప్రియ, అంటే మనకి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రైవేట్, కార్పొరేట్ సంబంధించిన స్కూళ్ళకు సంబంధించిన ఆగడాలకు అంతలేదని చెప్పాలి. ఇక ఫీజు నియంత్రణకు సంబంధించి అయితే, ఫీజులకు సంబంధించిన వ్యవహారంలో అయితే తీవ్రమైన దోపిడీకి పాల్పడుతున్నాయంలో ఎలాంటి సందేహం లేదు. చాలా పెద్ద ఎత్తున, అంటే ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ తీసుకున్నప్పుడు ఒక అనధికారిక సర్వే ప్రకారం మొత్తం దేశంలోనే అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ ఇప్పుడు సిటీలో ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన బోడుప్పల్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ దగ్గర దాదాపు 10 రోజులు అవుతుంది పేరెంట్స్ అంతా కలిసి ధర్నా చేస్తున్నారు. అసలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలో ప్రతి ఏడాది 5% మాత్రమే ఫీజు పెంచామని చెప్పినప్పటికీ 20-25% పైగా ఫీజులు పెంచుతున్నారు. ఇవి పక్కన పెడితే మళ్ళీ లేట్ ఫీ అని, పెనాల్టీ ఫీ అని ఇలా రకరకాలుగా వసూళ్లు చేస్తూ పుస్తకాలు వాళ్ళ దగ్గరే కొనాలి, మిగతా సంబంధించిన ఏది ఉన్నా వాళ్ళ దగ్గరే కొనుగోలు చేయాలి, ఇలాంటి రూల్స్ ఉన్నాయి. దీని మూలంగా తీవ్రంగా నష్టపోతున్నాం. పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించి మరి ఫీజు నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలంటూ కూడా మరి ఆందోళన చేస్తారు. ప్రస్తుతం ఇంకా ఆందోళన కొనసాగుతుంది. యాజమాన్యం అయితే ఇప్పటికీ దిగిరాలేదు. అంటే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మనకి ఇలాంటి వ్యవహారం, ఎందుకంటే ఆల్రెడీ మరొక విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది కొద్ది రోజుల్లోనే.
ఇప్పటికీ ఫీజు నియంత్రణకు సంబంధించిన ఏదైతే ఒక బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పింది, కానీ ఇంతవరకు కూడా అది కార్యాచరణ రూపం అది దాల్చుకోలేదు. కేవలం మాటలకే అవి పరిమితం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం సిటీ వ్యాప్తంగా కూడా పేరెంట్స్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాగే అన్ని స్కూళ్ళ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐసీఎస్ అంటారు, ఐసీఎస్ కు సంబంధించిన కనీసం అనుమతులు ఉండవు. ఇరుకిరుకు గదుల్లో ఇష్టారాజ్యంగా స్కూల్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ చూసినట్టుగా వ్యవహరిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒక మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు మాత్రం ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవడం చాలా కష్టమైంది. దీనికి సంబంధించి చదువుకోవడం అనే దానిపైన చదువుకోవడం అంటూ కూడా హెచ్ఎంటీవీ వరుసగా కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ సంబంధించిన పేరెంట్స్ అయితే అక్కడ ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై సీరియస్ గా దృష్టి సారించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి. ఇప్పటికైతే యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వారు కూడా కనీసం అక్కడ చేరుకోలేని చెప్తున్నారు. ఇది ఒక్క సిద్ధార్థ సంబంధించిన స్కూల్ సంబంధించిన వారం కాదు, సిటీ వ్యాప్తంగా సిటీలో కూడా 2 రాష్ట్రాల్లో ఉంది. ఇంకా అయితే హైదరాబాద్ అయితే చాలా తీవ్రంగా ఈ సమస్య ఉంది. దీని పట్ల పేరెంట్స్ అయితే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించాలని కూడా కోరుతున్నారు. అది ప్రియా. రైట్, థ్యాంక్ యూ రమణ.